ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు గురించి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా నాకెంతో ఆనందాన్ని, శాంతిని, నెమ్మదిని చేకూరుస్తున్నాయి. అలాగే నేను ఈ శాంతిని అనుభవిస్తూ మీతో కూడా షేర్ చేసుకోవడం వలన నాకు ఇంకా ఎంతో ప్రశాంతత చేకూరుతూ దేవుని పరిచర్యను ఈ విధంగా మీ అందరితో ముందుకు తీసుకువెళ్తున్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారికి మరొకసారి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరైతే మార్కు సువార్త 3:1-6, లూకా 6:6-11 మరి గమనించినట్లయితే ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళారు. అక్కడ ఎండిపోయిన చేయగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చేయాలని ఎదురు చూస్తున్న పరిసయ్యులు ఆయన్ని విశ్రాంతి రోజు నయం చేయటము ధర్మమా అని అడిగారు. ఆయన వాళ్లతో, మీలో ఎవరి దగ్గరైనా ఒక గొర్రె ఉందనుకోండి, విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? మరి మానవుడు గొర్రెల కన్నా ఎన్నో రెట్లు విలువైన వాడు కదా, అందువల్ల విశ్రాంతి రోజు మంచి చేయటం ధర్మమే కదా అని అన్నారు. అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యి గలవానితో, నీ చెయ్యి చాపు అని అన్నారు. అతడు చెయ్యి చాపాడు. చెయ్యి పూర్తిగా నయమయ్యి రెండవ చెయ్యిలా అయ్యింది. కానీ పరిసయ్యులు బయటికి వెళ్ళి వాళ్ళ కుతంత్రాలు మానలేదు. యేసుక్రీస్తును చంపడానికి వారి ప్రయత్నాలు ఆపలేదు. అయితే యేసుక్రీస్తు దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని కుమారుడు అని ప్రవచనం నెరవేరినట్లుగా ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ఇది తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలామంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేశారు. తనను గురించి ఎవరికి చెప్పవద్దని వాళ్ళని హెచ్చరించారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగాయి. మరి యెషయా ప్రవక్త ప్రవచనం ఏం చెప్తుందంటే, ఆయన నేననుకున్న నా సేవకుడు, ఆయన పట్ల నాకు ప్రేమ ఉంది, ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు, నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును, ఆయన జన్ములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు, ఆయన పోట్లాడడు, కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళెవ్వరికీ వినిపించదు, న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు, ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు, ఈయన పేరు మీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుందని యెషయా ప్రవక్త 42:1-4 ఆయన ప్రవచనం ద్వారా వివరించారు.